హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు? పండుగలన్నీ బాగా జరుపుకున్నారండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. ఈరోజైతే నేను మీకు ఒక కర్రీ, అదేంటంటే సముద్రం చేప అండి, వంజరం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కర్రీ అయితే వండుతున్నానండి నేను. మా చేపలక్ష్మి, మీకు తెలుసు కదా, మా చేపలక్ష్మి తెచ్చింది. ఆ కర్రీ అయితే నేను వండుతున్నాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ ముందు ఆయిల్ పెట్టావా? ఆయిల్ పెట్టాను. గానుగ నూనె, నువ్వుల నూనె అండి. చెప్పాను కదా మేము నువ్వుల నూనె వాడతామని. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసిందండి అమ్మ. కూడా వేసుకున్నాము. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసింది. ఇవి కొంచెం వేగాలండి. ఇదిగోండి, లోపల ములక్కాళ్ళు అయితే కావాల్సినవి చెప్పలే కదా మీకు ఫస్ట్. ఇదిగోండి, చేపలక్ష్మి వచ్చింది. ఫస్ట్ అయితే మన కూరకి ఏం కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాడ, టొమాటో, ఇవి వంజరం ముక్కలు. వంజరం చేప ముక్కలు క్లీన్ చేసేసింది అమ్మ. మొత్తం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసింది. టమాటా కూడా వేసేస్తున్నాను. ఇందులో అయితే టమాటాలు కూడా వేసేస్తుందండి. ఈ మూడు అయితే బాగా మగ్గాలి. ఇదిగోండి, ఇవన్నీ ఏమంటారు వీటిని? ఎండి సావిడాలంట. చావిడం చేపలు ఫ్రై ఇవి ఉంటాయి. ఎండి అమ్మ, పచ్చి సావిడాల కంటే ఎండి సావిడాలు అయితే బాగుంటాయండి. ఇదిగోండి, ఇవైతే చాలా తెచ్చింది. ఎండ్రాయిలు ఇవాళన్నీ ఎండి తెచ్చావా? పచ్చి ఇదిగోండి సావిడాలు చూడండి. మీరు కాకినాడ సైడ్ వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది పేరు. ఇదిగోండి, ఇవన్నీ సముద్రం చేపలు అండి. సముద్రం చేపలు ఎండిపోయాక ఇలా ఉంటాయి సావిడాలు. ఇది గుడ్లో వేసుకొని వండుకోవచ్చు, ఉత్తుగా కూడా వండుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని కూడా తినచ్చు రైస్లో. ఇలా ఎలా తిన్నా ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. అయితే ఎండ్రాయిలు డ్రైలు పాపం అడిగింది. రొయ్యలు కూడా సైజు బాగున్నాయండి. ఇంకోండి చూసారా, ఎండ్రాయిలు. అందరికి ఇష్టం ఉండకపోవచ్చు మరి స్మెల్ వల్ల, కానీ చాలా బాగుంటుందండి కర్రీలో. ఏ గుడ్లు కూర కానీ ఊరికి ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం నూనె గానుగ నూనె వేసుకొని అన్నంలో వేసుకుని తిన్నా సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే. నాకైతే ఎండ్రాయిలు చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్. ఎండు చేపలేమో అంత ఇష్టంగా తిన్నా, కానీ ఎండ్రాయిలు అయితే నా ఫేవరెట్ అనమాట. పచ్చిరొయ్యలు, ఎండ్రాయిలు చాలా ఇష్టం నాకైతే. ఏదన్నా కూర కర్రీలో వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇంకోండి ఇవైతే ఇవాళ తెచ్చింది. పచ్చి ఐటమ్స్ ఏమి తేలేదు, ఎండియే తెచ్చింది ఇవాళ అయితే. ఆదివారం తెస్తుందంట, అప్పుడు చూపిస్తాను ఏం తెచ్చిందో మీకు. అయిపోయిందా? ఇప్పుడు బ్రష్ చేసావా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇవి టమాటాలు, అవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏగిపోయిందండి. ఇంకోటి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది. అల్లం వెల్లుల్లిపాయ అంటే వంజరం చేప. నీకు కూడా అదే. ఇదిగోండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎగిపోయింది. ఇప్పుడైతే ముక్కలు వేసేస్తాను. చేప ముక్కల. ఇదిగోండి, వంజరం చేప ముక్కలు అయితే వేసేస్తుంది. మొత్తం ఎన్ని ఉంటాయో, 1 కేజీ ఉంటాయో, ½ కేజీ ఉంటాయో, మరి కేజీ 1 కేజీ ఉంటాయండి. ఇవి మనకు శుభ్రంగా చేసి ఇచ్చేది కదా. ఇందులో అసలు ముళ్ళులు ఉండవండి, చిన్నపిల్లలు కూడా తినచ్చు. ఇది అసలు ఒక్క ముళ్ళు కూడా ఉండదు. నాకు చేయడం హనుమాననే పాప చేసి ఇచ్చేద్దాం. మా లక్ష్మియే అంతా కట్ చేసి ముళ్ళులు తీసి స్కిన్ తీసి అన్నీ ఇస్తుంది. అందుకని పెద్ద పని ఉండదు, మనం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అనమాట. ములక్కాళ్ళు కూడా వేసేస్తుంది. ములక్కాళ్ళు అయితే ఇదిగోండి బాగున్నాయి. ఇవి కూడా ఫ్రెష్ ములక్కాళ్ళు. ఇవి కూడా చేపలక్ష్మి తెచ్చింది. ఇదిగోండి ములక్కాళ్ళు కూడా చూడండి, భలే ఉన్నాయి. ఎంత ఈ మాత్రం లావుగా ఉంటే, ములక్కాళ్ళు టేస్ట్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. కొంచెం వాటర్ వేస్తున్నానే, ములక్కాళ్ళు ఉడకాలి కదా. ఓకే, కొంచెం పెద్ద మంట పెడతాను. పసుపు ఉప్పు వేస్తాను.
ములక్కాడ ఉడకాలి కదమ్మా. ఇప్పుడు పసుపు అన్నీ వేద్దాం. రాత్రి డీజేకి వెళ్ళొచ్చామండి నేను నైట్, అందుకని లేట్ అయిపోయింది పొద్దున్న లేకడం. డీజే మొత్తం అయ్యేదాకా కూర్చొని వచ్చాం అక్కడ. కొద్దిగా సాల్ట్ కాదు, ఉప్పు కల్లుపు. ఇప్పుడు పసుపు, కొద్దిగా పసుపు కొంచెం ఎక్కువ వాడదాం. ఇదిగోండి కారం కూడా వేసేస్తుంది. పచ్చిమిర్చి చేశాను కదా, కొంచెం తగ్గించండి. ఒక ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఒక స్పూన్, మొత్తం ఒక స్పూన్, 2 2 స్పూన్స్ వేద్దాం. 2 స్పూన్స్ అయితే ధనియాల పౌడర్. అంతే అండి. గరం మసాలా కూడా వేస్తుంది. ఇప్పుడు మసాలాలు అన్నీ ఇంట్లో చేసుకున్నవే అండి, బయట అసలు ఏం వాడాం మేము, అన్నీ ఓన్గా చేస్తుంది. మీకు ఎవరికన్నా ఈ మసాలాలు ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పికిల్స్ కావాలని ఒక ఫోన్ నెంబర్ పెడుతున్నాను కదా, పికిల్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అని. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు మీరు. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. పికిల్స్, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఎనీ టైప్ ఆఫ్ పికిల్స్ మా దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. మేమే ఓన్గా ప్రిపేర్ చేస్తారు అమ్మ వాళ్ళు. కూర ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఇదిగోండి కర్రీ అయితే ఇంకోండి మొత్తం నీళ్ళన్నీ దగ్గర పడిపోయాయి మొత్తం. ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే మనకి కర్రీ అయితే ఉడికిపోయినట్టు. స్మెల్ అయితే అదిరిపోయిందండి, సూపర్ ఉంది స్మెల్. ఇక్కడైతే మేము ఆ రోజు నైటే మూవీకి అయితే వెళ్ళామండి. నా సామిరంగా మూవీ ఉంది కదా, ఆ మూవీకి అయితే వెళ్ళాము. మండపేట వెళ్ళాము. అమ్మ, అన్నయ్య, నేను, జాన్విత, ఇంకా మా అత్త, మా తమ్ముడు అయితే వెళ్ళామండి. ఇంకా థియేటర్లో ఉన్నామన్నమాట. మూవీ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాం. పైకి వెళ్ళాలా? నా సామిరంగత ఇదైతే ఆ నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా మామయ్య, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది అంటే ఆ రోజు అదే తీర్థం కాబట్టి వెళ్దామని చెప్పి ఇంకా ఇక్కడైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి టెంపుల్కి వచ్చాము, వీర్లంతల టెంపుల్కి. ఇక్కడ దర్శనం అయితే చేసేసుకొని తీర్థంలోకి అయితే వెళ్ళామండి. అన్నీ చూసాం, తీర్థంలోకి అన్నీ చూసాము. స్లోగా రండి. చిన్నాడు హాయ్. అమ్మవారా? చిన్నాడు పట్టాడు. ఎక్కడికి వచ్చారు మీరు? మా చుట్టా ఏమొద్దు తమ్ముడికి. చిన్నాడు మన జైంట్ వీల్ దగ్గరికి వెళ్దాం, వేసుకో.
హాయ్ రాధిక. చాలా బాగుంటున్నాయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ అండి. ఇక్కడ సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అయ్యారు ఇంకోండి మమ్మల్ని. ఫ్రిడ్జ్ కవర్లు ఇక్కడ గరెట్లు అవి కిచెన్ సామాన్. ఇక్కడ కీ చైన్స్. మిస్ అవ్వకుండా ఏరా బొట్టు పిల్లలు గాజులు గాజులు. ఇక ప్లాస్టిక్ పూలు అదిగో బొట్టు పిల్లలు. ఇగో బొట్టు పిల్లలు. అమ్మోయ్ మధ్యలో బ్రేక్ గుద్దా. బాబాయ్ చూడండి పట్టుకోవడం కష్టమేమో అక్కడికి వెళ్ళిన కాడి నుంచి. ఇక్కడ బాగుంది కలర్ఫుల్ గా. వావ్ టెడ్డీ బేర్స్. జాను టెడ్డీ బేర్ బాగున్నాయి. స్పైడర్ మ్యాన్ ఏంది ఇక్కడ? టెడ్డీ బేర్లు తీసుకో. మీరేమన్నా చెప్తారు? బ్లాక్ టోపీ. ఈ బొమ్మలు బాగున్నాయే. అయ్యో సైకిల్ అమ్మాయి. గుర్రబండి చక్కబెట్టారు అక్కడ. బేబీయా బేబీ ఇదిగో. జానమ్మ కదా ఇదిగో చైన్లు పూసల దాంట్లో ఫ్లవర్ వాజా. ఇక్కడ ఏ అమ్మవారు? సరస్వతీదేవా?
ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. అంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళింది అక్కడ వీడియో, అంటే అక్కడ కూడా షూట్ చేసే వీడియో అయితే ఇంకా వీడియో అయితే లెంతీ అయిపోతుందని చెప్పి ఇదైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్ తెలుగు అండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటే ఈ వీడియోనే కంటిన్యూషన్ అనమాట, పార్ట్ 2 లాగా. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.